నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం రష్మిక పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. శ్రీవల్లి జెట్ స్పీడ్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. భాషతో పనిలేదు. స్కోప్ ఉన్న పాత్రలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు సైన్ చేస్తూ అక్కడ కూడా తన హవా కొనసాగిస్తుంది. ఇక కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే హీరోయిన్స్ కు వరుస ఆఫర్స్ వస్తాయి. అలా రష్మికకు వరుస ఆఫర్స్ వస్తున్నా చాలా సెలెక్టివ్ రోల్స్ చేస్తూ ఫ్యాన్స్ ను బాగా అలరిస్తుంది. తాజాగా కుబేరా సినిమా టీజర్ నుంచి రష్మిక లుక్ ను రివీల్ చేశారు మేకర్స్. ఈ టీజర్ లో మిస్టీరియస్ గా ఉన్న క్యారెక్టర్ లో ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు రష్మిక. ఈ లుక్ చూశాక రష్మిక మూవీ సెలెక్షన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. కెరియర్ స్టార్టింగ్ లో గ్లామర్ రోల్స్ కూడా చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు యూటర్న్ తీసుకుని వరుసగా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రలని ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటుందని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గుడ్ బై తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత మిషన్ మజ్ను, యానిమల్ సినిమాల్లో తనదైన శైలిలో నటించి బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో ఉన్న లైనప్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పుష్ప 2లో మరోసారి శ్రీవల్లిగా అదరగొట్టేందుకు రెడీ అవుతున్న రష్మిక అదే సమయంలో రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తున్నారు. హిందీలోనూ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు ఈ బ్యూటీ. హిస్టారికల్ కాన్సెప్ట్స్ తో రూపొందుతున్న చావా, కమర్షియల్ ఎంటర్టైనర్ సికిందర్ సినిమాల్లో కూడా నేషనల్ క్రష్ నటిస్తుంది. ఈ 2 సినిమాల్లోనూ రష్మిక పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందంటున్నారు మేకర్స్. ఫైనల్ గా రష్మిక చేతిలో బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు లైనప్ లో ఉన్నా తాను మాత్రం చాలా స్కోప్ ఉన్న సెలెక్టివ్ రోల్స్ నే చేస్తుంది అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ గా మారింది.